నోబెల్ శాంతి బహుమతి సాధించిన యుద్ధ నేరస్తుడు హెన్రీ కిస్సింజర్ మృతి. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు, మాజీ దౌత్యవేత్త, సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేసిన హెన్రీ కిస్సింజర్ ఇటీవల 100 సంవత్సరాల వయసులో మరణించాడు. విస్తృతమైన విధ్వంసం, భారీ ప్రాణనష్టాలకు కారణమైన విధానాలతో ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన హెన్రీ కిస్సింజర్ చివరకు ఈ లోకం విడిచి వెళ్లాడు. 1969 నుంచి 1977 వరకు ఆయన పదవీకాలం అత్యంత వివాదాస్పదమైంది. ప్రపంచంలో స్థిరత్వాన్ని దెబ్బతీసిన, మానవ హక్కుల్ని మంటగలిపిన విదేశాంగ విధానానికి కారకుడు కిస్సింజర్. వియత్నాం యుద్ధం, తర్వాత పొరుగున ఉన్న కంబోడియాలో యుద్ధ విస్తరణ హెన్రీ కిస్సింజర్ వైఖరికి స్పష్టమైన ఉదాహరణలు. 1969లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పరిపాలనలో కిస్సింజర్ వియత్నాం, కంబోడియా గెరిల్లాల కార్యకలాపాల్ని అంతమొందిస్తామంటూ కంబోడియాపై రహస్యంగా భారీ బాంబు దాడులకు పాల్పడ్డాడు. కాంగ్రెస్కు తెలియకుండానే ప్రారంభించిన ఈ దాడుల్లో మొదటి సంవత్సరంలోనే సుమారు 5,40,000 టన్నుల బాంబులు వేశారు. ఈ బాంబు దాడుల దీర్ఘకాలిక ప్రభావాలు ఈ ప్రాంతంలో నేటికి కొనసాగుతున్నాయి. పేలని ఆయుధాలు ఇప్పటికీ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. ఈ యుద్ధాల్లో కిస్సింజర్ పాత్ర ఉన్నప్పటికీ 1973లో కిస్సింజర్కు నోబెల్ శాంతి బహుమతి లభించడం పలువురిని దిగ్భ్రాంతి గురిచేసింది. నోబెల్ శాంతి బహుమతి ప్రతిష్టపై ఇదొక మచ్చ. కిస్సింజర్ వైఖరి వల్ల జరిగిన విధ్వంసాన్ని, ప్రాణ నష్టాన్ని పట్టించుకోకుండా ఆయనకు శాంతి బహుమతి ఇవ్వడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ అవార్డు పాశ్చాత్య రాజకీయాల్లో అనుచిత వైఖరికి నిదర్శనంగా నిలిచిపోయింది. యుద్ధ నేరాలుగా పరిగణించబడే చర్యలు పాశ్చాత్య దేశాల నేతలు చేస్తే పట్టించుకోకుండా అవార్డులిచ్చే ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా మారింది. కిస్సింజర్ ప్రభావం దక్షిణాసియా దాటి విస్తరించింది. దక్షిణాసియాలో 1970ల ప్రారంభంలో తూర్పు పాకిస్తాన్లో, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్లో మారణహోమం వెనుక కూడా కిస్సింజర్ ఉన్నాడు. ఈ మారణకాండలో పాకిస్తాన్కు అవసరమైన మద్దతు ఇచ్చిన నాయకుడు కిస్సింజర్. అమెరికా దౌత్యవేత్తలు స్పష్టంగా హెచ్చరించినా కిస్సింజర్ పట్టించుకోలేదు. పాకిస్తాన్కు ఆయుధాల సరఫరా కొనసాగించి మరింత హింసాకాండ పెచ్చరిల్లేలా చేశాడు. 1975లో తూర్పు తైమూర్పై ఇండోనేషియా దాడికి కిస్సింజర్ మద్దతిచ్చాడు. కిస్సింజర్ వైఖరి మరోసారి విధ్వంసాన్ని, మారణకాండాల్ని సృష్టించింది. ఈ నిర్ణయం సామూహిక హత్యాకాండకు దారితీసింది. 2 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాల్ని బలికొంది. ఇక్కడి జనాభాలో దాదాపు 5వ వంతు మరణించారు. ఆ కాలంలో ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తోకు కిస్సింజర్ ఇచ్చిన సలహా కిస్సింజర్ అమానుష విధానాలకు నిదర్శనం. మానవ విలువలు, మానవ ప్రాణాల కంటే విజయాలకు మాత్రమే ప్రాముఖ్యమిచ్చే విధానమిదే. లాటిన్ అమెరికాలో మతవాద శక్తులు, తిరుగుబాటులు, కుట్రలకు కూడా కిస్సింజర్ మద్దతిచ్చాడు. ముఖ్యంగా 1973లో చిలీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడు సాల్వడార్ అలెండే ప్రభుత్వాన్ని పడగొట్టిన తిరుగుబాటుకు మద్దతిచ్చాడు. కిస్సింజర్ జోక్యం వల్ల చిలీ, ఇతర లాటిన్ అమెరికన్ దేశాల్లో సుదీర్ఘకాలం నియంతృత్వ ప్రభుత్వాలు నడిచాయి. మానవ హక్కుల ఉల్లంఘనలకు వేదికలయ్యాయి. కిస్సింజర్ పదవుల నుంచి వైదొలిగిన తర్వాత కూడా అమెరికా విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. దౌత్య పరిష్కారాల కన్నా సైనిక జోక్యాలతో సమస్యలు పరిష్కరించుకోవాలని భావించేవాడు. 2003లో ఇరాక్పై దాడి చేయాలన్న బుష్ నిర్ణయం వెనుక ఉన్నది కిస్సింజర్. ఇరాక్ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. మధ్యప్రాచ్యం అస్థిరతకు గురైంది. కిస్సింజర్ విధానాలు, ఆయన వైఖరి అంతర్జాతీయ సంబంధాలపై చేసిన దీర్ఘకాలిక ప్రభావం గురించి కిస్సింజర్ మరణం తర్వాత మరలా చర్చ ప్రారంభమైంది. మానవ హక్కుల్ని పట్టించుకోకుండా అస్థిర పరిస్థితుల్ని సృష్టిస్తూ కేవలం తమ ప్రయోజనాలకు మాత్రమే ప్రాముఖ్యమిచ్చే విదేశాంగ విధానం ఎలాంటి దారుణ పరిణామాలకు దారితీస్తుందో కిస్సింజర్ పదవీకాలం తెలియచేస్తోంది. ప్రపంచ నాయకులు అంతర్జాతీయ వ్యవహారాల్లో నైతికత, జవాబుదారీతనం కలిగి ఉండవలసిన ఆవశ్యకతను తెలియచేసే చరిత్ర ఇదే.